ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. త్వరగా బైబిల్ తెరవండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము మరి 1 నుంచి 5 వచనం చదువుతున్నాను. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఎలాగు రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకి తాము అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటువనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తం భారం భరించి అలలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను వదులుతివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏంటండి? అయినను మొదట నీకుండిన ప్రేమను నీ వదులుతువని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నువ్వు ఏ స్థితిలో నుండి పడిపోతావో అది జ్ఞాపం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. ఆమేన్, హల్లెలూయా. మనకు లేఖనం కొరకు అందరూ కూడా బైబిల్ తెరిచి సంఖ్యాకాండము 21వ అధ్యాయము సంఖ్యాకాండం 21వ అధ్యాయము తీసారండి. హల్లెలూయా. అందరూ కూడా బైబిల్ తెచ్చి చూడాల్సిన పాటు మనం చేస్తున్నాను. మరి 4వ వచనం నుంచి చదువుకుందామండి, ఎందుకంటే ఫస్ట్ నుంచి చదవాలి కానీ సమయం ఆదా కొరకు. వారు ఎదోము దేశమునకు చుట్టిపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గంగా సాగినప్పుడు మార్గాయసము చేత జనులు ప్రాణము సొమ్మసిల్లును. కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మను ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారం లేని ఈ అన్నం మాకు అసహ్యం అనేది. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకర్పముల సర్పములను పంపెను. అవి ప్రజలను కరవగా ఇజ్రాయెల్లో అనేకులు చనిపోయారు. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధంగా మాట్లాడి పాపము చేసితిమి. ఒప్పుకుంటున్నారా వారు? హల్లెలూయా. యెహోవా మా మధ్య ఉండి ఈ సర్పములు తొలగించినట్లు ఆయన వేడుకోమన్రి. ఈ ప్రజలు ఎవరిని వేడుకోమన్నారు? ఎవరిని వేడుకోమని చెప్పారు? యెహోవానే. ఎవరిని ప్రార్థన చేయమన్నారు? మరి అక్కడ వాళ్ళు ఎందుకు ప్రార్థన చేయలేదు? ఎంతమందికి అర్థమవుతుంది? మా తరపున నీవు యెహోవాకు మొరపెట్టు. హల్లెలూయా. మోషే నువ్వు మొరపెట్టు. అప్పుడు మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకర్పణ సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు నీ కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చును. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టాను. హల్లెలూయా. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికేను. హల్లెలూయా. ఈ పరిశుద్ధులకు దేవుడు దించును గాక. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు గొప్ప దేవుడానికి స్తోత్రాలయ్యా. ఇదమ్మ తండ్రి, ఇదిగో నాయన చదవన లేఖనాలు ఒక్కసారి మేము ధ్యానించడం కృప చూపించండి. ఇదిగో నాయన మరుగైన మన్నాను మాకు ఇస్తానని చెప్పిన దేవుడు, మరుగైన సంగతులు మాకు బోధింపనివ్వండి ప్రభువా. వాక్యం లేకుండా మాకు ఎత్తబడలేదు, వాక్యం లేకుండా మాకు మారు మనసు రాదు ప్రభువా. వాక్యమే అన్నిటికీ మూలమై ఉన్నది. నీ ప్రజలు దాన్ని స్వీకరించి ఆనందించుదురు గాక. వారి యొక్క జీవితాలను సరి చేసుకుందరు గాక ప్రభువా. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు విన్నుగాకని చెప్పు. నీ సన్నిధి తోడుకొంచండి. ఇదిగో నాయన మా యొక్క తండ్రిగో సహోదరులు తండ్రి ఇదిగో ప్రభువా రెబెక్కను స్వస్థపరచండి. ఇదిగో ఆమెకి నాయన డెలివరీ విషయంలో కృప చూపించమని బ్రతిమాలి కూర్చున్నాను. ఆ బిడ్డకి బ్లడ్ చాలా తక్కువ ఉందని చెప్పారు నాయన. నిశ్చయంగా తండ్రి ఆ బిడ్డకు కావాల్సిన రక్తం ఆ బిడ్డకు దయచేయండి ప్రభువా. సులువైన కానుప ఆ బిడ్డకి అనుగ్రహించమని బ్రతిమాలి కూర్చున్నాను. మరియు ప్రభువా మా యొక్క సహోదరుడు ప్రేమను గారు నాయన గత 10 రోజుల నుంచి చాలా బలహీనంగా ఉంటున్నారు ప్రభువా. నిశ్చయంగా తండ్రి శత్రువు తన మీద ఏదైతే దాడి చేస్తుందో ఆ దాడి నుంచి నీ కుమారుని రక్షించమని బ్రతిమాలి కూర్చున్నాను.
ఇదిగో నాయన ఈ కాలప్రత చెప్పాడు ప్రభువా, ఏదైతే ప్రభువా దేవా మేము ప్రార్థిస్తున్నామో సర్వాంగ కవచం కలిగి ఉన్నామో ప్రభువా, అప్పుడు ఆ సాతాను బ్రేకులు వేస్తాడని చెప్పాడు ప్రభువా. నిజమే నాయన, అటువంటి సర్వాంగ కవచం మేము అందరము కలిగి ఉందాం కాక ప్రభువా. ఓ దేవా, ఆ సర్వాంగ కవచం మాకు ధరింపచేయండి మన ప్రతిమానికి వస్తున్నాను. సహాయం చేయండి దేవా. సహోదరుని స్వస్థపరచండి ప్రభా, పూర్తి ఆరోగ్యము దయచేయమని నీ సన్నిధి తోడుకొంచమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి కొంతమంది యవనస్తులు జారిపోతున్నారు వాక్యానికి వచ్చే టైంకి. మీరు పట్టుకోవాలి వాళ్ళని. అన్నీ నేను చెప్పేది కాదు, మీదే బాధ్యత. హల్లెలూయా. పాటల కన్నా, ప్రార్థనల కన్నా, హెచ్చరికల కన్నా ముఖ్యమైనది ఏంటి? దేవుని స్వరం వినుట. ఎంతమంది దేవుని స్వరం వినడానికి రెడీగా ఉన్నారు? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రకటన గ్రంథంలో కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం, నిజమేనా? ఆ ప్రకటన గ్రంథంలో ఉన్న కొన్ని విషయాలు ధ్యానం చేద్దామండి. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము. ఎఫెసు గురించి మనకు అందరికీ తెలుసు, అదొక పట్టణము, అదొక సంఘ కాలాన్ని సూచిస్తుంది. ఆ సంఘ కాలానికి దేవుడు ఒక ప్రవక్తను పంపాడు. ఎఫెసు సంఘ కాలము, ఎఫెసు పట్టణం ఎవరంటే అన్యులకు ఇవ్వబడింది. అది అన్యులు. ఆమేన్. అన్యులకు దేవుడు ఒక ప్రవక్తనిచ్చి ఉన్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి. అయితే ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఎలాగు రాయము, 7 నక్షత్రములు కుడి చేత పట్టుకుని, ఎంతమంది కనబడుతుందండి? 7 నక్షత్రములు కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభాల మధ్య సంచరించు వాడు చెప్పు సంగతులేమనగా. ఆ సంగతులను ఎవ్వరూ ధ్యానించరు, ఆ సంగతులను ఎవ్వరూ పట్టుకోరు. ఆ సంగతులు ఏ సంఘము కూడా ధ్యానించలేకపోతుంది. కారణం ఏంటి? ఆ సంగతుల మధ్యలో ఉన్న ఆ యొక్క మర్మములను బోధించడానికి దేవుడు ఈ కాలాన్ని కూడా ఒక ప్రవక్తను పంపి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, మన యొక్క ప్రయాణంలో మనకు కావాల్సింది ఏంటంటే దేవుడు మనకి పరలోక రాజ్యకు నమూనాని ఇచ్చాడు. పరలోక పట్టణానికి వెళ్ళడానికే కదా మన ప్రయాస. హల్లెలూయా. మనతో పాటు కొంతమందిని తీసిపోవాలని ఆశ. ఎంతమందికి అర్థమవుతుంది? పరలోక పట్టణానికి వెళ్ళడానికి ప్రయాస, మనతో కొంతమంది తీసిపోవడానికి ఆశ. అంతే కదండి. ఈ ఆశ అందరికీ ఉందా? ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అయితే నేను చెప్తున్నాను, ఇక్కడ బైబిల్ చెప్తున్న మాట, అపోస్తలుడైన పౌలుకి ఆ యొక్క సంగతులన్నీ బోధించినప్పుడు ఆ సంగతులన్నీ చూస్తున్నాడంట పౌలు. కానీ పౌలా, నువ్వు వాటిని రాయొద్దు, నువ్వు వాటిని ఏంచి ముద్రించే. పౌలు అనుకున్నాడంట, నేను ఆ యొక్క సంగతులను తెలుసుకోవాలని ఆశ కలిగి ఉన్నాడంట. దానియేలు అనుకున్నాడంట, ప్రభువా ఆ సంగతులను నాకు తెలియచేయమన్నాడంట. నీకు కొంతవరకే తెలుస్తుంది పౌలా, నీకు కొంతవరకే. కానీ ఒక రోజు రాబోతుంది, 7వ దూత రాబోతున్నాడు. 7వ దూత పలుకు దినముల్లో అతడు బూర ఊదవచ్చుండగా దేవుడు దాసులకు తన ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం, దేవుడు ఎంతమంది ప్రవక్తలకైతే తెలిపాడో ఆ సువార్త ప్రకారం దేవుని మర్మములని ఆది కాండ మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు వచ్చిన ప్రతి మర్మమును ఈ కాలపు ఏలియా ద్వారా దేవుడు బయలుపాటునిచ్చాడు. అందుకే మనం ఈ కాలపు ప్రవక్తను గౌరవిస్తున్నాం, పూజించట్లేదు. సహోదరుడా, గమనిస్తున్నావా? మనం పూజించట్లేదు, గౌరవిస్తున్నాం. మన పూజారుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. మన దేవుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన తప్ప మరొక వ్యక్తి మనకు లేడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. సోదరులారా, అందరూ గమనిస్తున్నారా? చూడండి, చాలా చోట్లకి మనం వెళ్తూ ఉంటాం. చాలా చోట్ల ఏం బోధిస్తుంటారంటే దేవుడు స్వస్థపరచును, దేవుడు దీవించును, దేవుడు ఆశీర్వదించును, నీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించి దీవించును అని చెబుతూనే ఉంటారు. నిజమే, ఆయన దీవించువాడు. ఎవరిని దీవిస్తాడు? ఎవరినైతే ఆయన ముందుగా ఎరిగి ఉన్నాడో వారిని దీవిస్తాడు. అయితే ఈ యొక్క లోకములో ఆశీర్వాదం అనేది డబ్బుతో కూడింది కాదు. ఈ లోకములో ఆశీర్వాదం డబ్బే, కానీ నీకు ఉన్న ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఒకవేళ ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతే శాశ్వతమైన రాజ్యం మనకి ఇవ్వబడుతున్నాడు.
ఆ శాశ్వతమైన రాజ్యమే మన ఆశీర్వాదమైనది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన కుడి చేతిలోని 7 నక్షత్రములు గూర్చిన మర్మమును మనకు బోధించడానికి దేవుడు సంఘముల కోసం ఈ సంగతులను సాక్ష్యమించడానికి యేసును నేను నా దూతను మీ వద్దకు పంపెదను అని పంపేశాడు ఆయన. ప్రకటన గ్రంథము 22:16 ఉంటుంది. అది సంఘముల కోసము ఈ సంగతులను సాక్ష్యమిచ్చుటకు యేసును నేను నా దూతను మీ వద్దకు పంపి ఉన్నానంటే వాళ్ళంటారు చాలామంది, ఆ దూత ఎవరో కాదు కానీ రెక్కలు కలిగిన దూతలు గాబ్రియేలే మెకాయేలే అనుకుంటారు. కాదండి, అక్కడ మనకి ఆ యొక్క 22:8 అనుకుంటాను, అందులో ఉంటుంది ఏముంటుందంటే ఆ యొక్క దూత ఆ యోహానికి ఆ విషయాలన్నీ బోధిస్తున్నప్పుడు ఆ యొక్క యోహాన్ ఏం చేస్తాడు, దూత పాదముల మీద పడిపోతాడు. అసలు ఈ సంగతులు బోధించింది ఎవరు తెలుసా? దేవుడు తప్ప ఎవరు బోధించలేరు. నువ్వే దేవుడు అనుకుని పాదముల మీద పడిపోతుంటే ఆ దూత అంటాడు, వద్దు సుమి, నేను నీతో ఈ గ్రంథమున్న అంటాడు, నేను ఈ గ్రంథమున్న ప్రవచన వాక్యములు గైకొని వారందరితోనూ సహదాసుడిని, నేను మీ వంటి మనుషుణ్ణేమో నేను ఒప్పుకున్నాడు. అక్కడ ఎవరండి? నేను మీ వంటి మనుషుణ్ణే అని ఒప్పుకున్నాడు. గాబ్రియేలు మనిషి కాదు, మిఖాయేలు మనిషి కాదు. వాళ్ళు దేవుని యొక్క ప్రతిరూపములు, వారు దేవుని యొక్క ఆ యొక్క వర్తమానికులు. కానీ ఈ దూత ఎవరంటే, నేను ఈ గ్రంథముందున్న వాక్యములు గైకొని వారందరితోనూ సహదాసుడిని. వద్దు సుమే, నా పాదములు కాదు నువ్వు నమస్కారం పెట్టేది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈరోజు చాలామంది సేవకులు ఏం చేస్తారంటే వాళ్ళ పాదాలు మొక్కించుకొని అయితే మనము ఒకరి పాదములు ఒకరు మొక్కడానికి రాలేదు, కానీ మన యేసయ్య పాదములు మొక్కడానికి వచ్చి ఉన్నాం. అందుకే ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగవలెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2వ వచనం అంటున్నాడు, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఒక మాట నేను చెప్తున్నాను, నేను ఎరుగుదును అనే మాట ఎంతమంది గుర్తుంది? నేను ఎరుగుదును. అదే మాటని ప్రతి ఓటు ముందు పెట్టి చెప్తామండి. ఏమండి? ప్రతి ఓటు ముందు అంటే చూడండి, రాయాలంటే ఎలా రాయాలంటే, నీ క్రియలు నేను ఎరుగుదును, నీ కష్టం నేను ఎరుగుదును, నీ సహనం నేను ఎరుగుదును అని అందరూ ఆ కోణంలో రాయాలి. కానీ ఆ 3 పదాలు పెట్టి చివరిలో నేను ఎరుగుదును అంటున్నాడు అంటే దాని అర్థం అది తప్పేం కాదు. అలా రాసుకుంటూ పోతే బైబిల్ మనం మొయ్యలేం. హల్లెలూయా. మనం దాన్ని అర్థం చేసుకోవడానికి వచ్చి ఉన్నాం. ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నాకు సరిపోలేదు. హల్లెలూయా. స్త్రీలారా మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? దేవునికి స్తుతులు చెల్లించండి. హల్లెలూయా. కాబట్టి నీ క్రియలు నేను ఎరుగుదును. ఏమి ఎరుగుదును అంటున్నాడు? నీ కష్టము నేను ఎరుగుదును, నీ సహనం నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు. దుష్టులకి ఎలా సాయం చేస్తామండి? దుష్ట సాంగత్యం మంచి నడవక చెయ్యదు. దుష్ట సాంగత్యం మంచి నడవక ఎరుగదు. నిజమేనా? చెప్పాలండి. ఇక్కడ అపోస్తులు ఏమంటున్నా, అపోస్తుల గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు, నువ్వు దుష్టులను సహింపలేవనియు. అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటువనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారం వరించి అలలేదని నేను ఎరుగుదును. ఇంకో మాట ఏమన్నాడండి? నీ క్రియలు నేను ఎరుగుదును అన్నాడు. హల్లెలూయా. సోదరులు అందరు ఇక్కడ ఉన్నారా? నీ కష్టం నేను ఎరుగుదును అన్నాడు, నీ సహనం నేను ఎరుగుదును అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే నీవు సహనము కలిగి. ఏం కలిగి? మనకి అదే ఉండదు. మనకేముండదండి? మనకి అదే ఉండదండి. ఎందుకంటే గుణ లక్షణాల్లో అదొక పార్ట్. అది నిజమేనా? ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? సహనం అదొక గుణ లక్షణం. అది దేవుడు మన సహనాన్ని పరీక్షిస్తాడు. సహనం అనగానే మనకు గుర్తొచ్చే వ్యక్తి ఎవరో చెప్పండి? బైబిల్ ప్రకారంగా సహనానికి చిహ్నంగా ఉన్న వ్యక్తి, సహనమునకు చిహ్నం ఎవరు? యోబు వంటి సహనం మనకి ఉండాలి.
ఉందా? విశ్వాసానికి చిహ్నం అబ్రహాం. హల్లెలూయా. నిరీక్షణకు యాకోబు. ప్రేమకు యోహాను. ఏ యోహాను? ప్రకటన గ్రంథం రాసిన యోహాను. ఏ యోహాను? మరొక అధ్యాయం రాయడానికి సిద్ధంగా ఉన్న వధువే యోహాను. హల్లెలూయా. ప్రకటన 22తో ముగించబడింది. ఇప్పుడు ప్రకటన 22 కాదు, ప్రకటన 23 మనమే ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రకటన ముగించబడిందా? నో, ప్రకటన ముగించబడలేదు. ప్రకటన కొనసాగుతుంది. మనం ప్రకటించడానికి ఎక్కడికి వచ్చి ఉన్నాం? ఆ ప్రకటన ఏదో కాదు, అది నీవే ఉన్నావు. సంఘముల కోసం ఈ సంగతులను సాక్ష్యమిచ్చుటకు యేసును నేను నా దూతను మీ వద్దకు పంపించుదును అంటే ఏమన్నాడు తెలుసా? యేసు ప్రభు చెప్తున్నాడు. దేవుడే అన్నాడు, యేసును నేను అన్నాడా? యేసును నేనే నా దూతను మీ వద్దకు పంపుచున్నాను. ఈ గ్రంథముందున ప్రవచన వాక్యములకు ఏదైనా కలిపిన ఎడల, ఈ గ్రంథముందున ప్రవచన వాక్యములకు ఏదైనా తీసివేసిన ఎడల, ఈ గ్రంథముందున తెగుళ్లను వారి మీదకి రప్పించదనని చెప్పాడు. అలా అటువంటి వారిని పరలోక రాజ్యములో వారి పేర్లు కొట్టివేతనన్నాడు. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మొదట పొగుడుతున్నాడండి. ఏమని అంటున్నాడంటే, నీ క్రియలు నేను ఎరుగుదును, నీ కష్టాన్ని నేను ఎరుగుదును, నీ సహనాన్ని నేను ఎరుగుదును. నువ్వు దుష్టులను సహించలేవు. ఎవరైనా తాగేసి వచ్చినా సహించలేవు, ఎవరైనా స్మోక్ చేసినా సహించలేవు, ఎవరైనా పేకాడాడినా సహించలేవు, ఎవరైనా వ్యభిచారం చేసినా సహించలేవు. మంచిదే, అవన్నీ మంచిదే, నువ్వు సహించలేకపోతున్నావు. కానీ అపోస్తులు కాకే తాము అపోస్తులను చెప్పుకునే వారిని కూడా చూచి ఎవరు కరెక్టో కూడా చూడగలుగుతున్నావు. అయితే గమనించు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తం భారం భరించి అలయలేదని కూడా నేను ఎరుగుదును. హల్లెలూయా. ఏంటండి? నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. హల్లెలూయా. అది ఎరిగి ఉన్నాడు, ఇది ఎరిగి ఉన్నాడు. ఏమి ఎరిగి ఉన్నాడు? నువ్వు ఎంత భారం భరిస్తున్నావో, ఎంత కష్టపడుతున్నావో, ఎంత సహనం కలిగి ఉన్నావో, ఎంత ప్రేమ కలిగి ఉన్నావో, ఎంత క్రియలు కలిగి ఉన్నావో అన్నీ కూడా దేవుడు ఎరిగి ఉన్నాడా లేదా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనము రికార్డ్ చేయం, కానీ రికార్డ్ చేయవాడు ఒకడున్నాడు. ఎంతమంది ఇక్కడ ఉన్నారండి? హల్లెలూయా. బైబిల్లో చూపిస్తాను నేను. బైబిల్ ద్వారానే మనం ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. గమనించండి. అయితే దేవుడు అంటున్నాడు, అయినను మొదట నీకుండిన ప్రేమ నువ్వు వదిలితివి. ఎంతమందికి అర్థమవుతుంది? మొదట నీకుండిన ప్రేమను. ఏంటి ఆ ప్రేమ? ఏంటి ఆ ప్రేమ? దేవునికి నీకున్న అనుబంధాన్ని, దేవునికి నీకు మధ్య ఉన్న సంబంధము, దేవునికి నీకు మధ్య ఉన్న తీర్మానము, దేవునికి నీకు మధ్య ఉన్న ఆ యొక్క సత్య సంబంధము నువ్వేం చేసావు? ఏం చేసావంట? హల్లెలూయా. అయినను మొదట నీకుండిన ప్రేమను వదులుతావని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అది తప్పేనా? అది తప్పేనా? హల్లెలూయా. నువ్వు దేవునికి ప్రమాణం చేసి ఉన్నావు, దేవునికి తీర్మానం చేసి ఉన్నావు, దేవునికి సమస్తమును నువ్వేం చేసావు? ఒప్పుదల చేసుకున్నావు. కానీ చేసుకుని నువ్వేం చేసావు? మర్చిపోయావు. అందుకే మొదట నీకుండిన ప్రేమ నువ్వు వదిలితివి. అందుకే దేవుడు ఏమన్నాడంటే అక్కడ చెప్తున్నాడు. అమ్మ చదవండి ఎవరన్నా. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలో ఏం చేయాలి? ఇప్పుడు నువ్వేదైతే విడిచిపెట్టావో, ఏదైతే నువ్వు దేవునికి చేయలేకపోతున్నావో అవన్నీ కూడా నువ్వేం చేయాలి? అమ్మా,
నువ్వు ఏదైతే దేవుని కొరకు తీర్మానం చేసుకున్నావో, ఏదైతే దేవుని కొరకు నువ్వు పని చేయాలని అనుకున్నావో, ఏదైతే దేవుని కొరకు పరిచర్య చేయాలనుకుంటున్నావో, మొట్టమొదటిగా నువ్వు ఏదైతే అనుకున్నావో వాటిని విడిచిపెట్టావు గనక నువ్వు మరలా తిరిగి ఏం చేయాలి? మారు మనసు పొందుకుని ఆ మొదటి క్రియ ఏంటి? నువ్వు ఏదైతే దేవుని ఎడలా ఏదైతే ఆలోచన చేసుకున్నావో ఆ మొదటి క్రియ. అసలు క్రియ అంటే ఏంటంటే ఆయన పంపిన వారిని చేర్చుకున్నట్టే మొదటి క్రియ అని చెప్పాడు. అది దేవుని క్రియ అని చెప్పాడు. మీరు యోహాను సువార్త 6వ అధ్యాయం అనుకుంటా, ఒకసారి తీయండి, చూపిస్తాను. యోహాను సువార్త దేవునికి స్తోత్రం, హల్లెలూయా, మహిమ దేవునికే మహిమ, హల్లెలూయా. 6వ అధ్యాయం తీసారా? 24వ వచనం అదేనా? ఒక్క నిమిషం ఉండండి. ఒక్క నిమిషం. 6వ అధ్యాయం 29వ వచనం చదవండి. యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసముంచుటియే దేవుని క్రియ అని వారితో చెప్పెను. దేవుని క్రియ అంటే ఏంటి? ఎవరినైతే దేవుడు పంపాడో వాని యందు మీరేం చేయాలి? ఉంచాలా? అందరు ఇక్కడే ఉన్నారా? ఆయన ఎవరినైతే పంపాడో వాని యందు మీరేం చేయాలి? యేసే చెప్తున్నాడు అన్నమాట. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. విశ్వాసం ఉంచాలా? ఈ కాలానికి పంపబడిన ప్రవక్త మీద మనం విశ్వాసం ఉంచాలా? ఎందుకంటే అతనిలో దేవుడు వాడుకున్నాడా? సరే, మరి ఇప్పుడు ప్రవక్త వెళ్ళిపోయాడా లేదా? మరి ఇప్పుడు ఎవరిని పంపాడు దేవుడు? ఎవరిని పంపాడు? చేయండి, మరి ఆలోచన చేయండి. మరి ఎవరొకరి మీద మనం విశ్వాసం పెట్టుకోవాలి కదా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది ఇక్కడ ఆనందిస్తున్నారండి? హల్లెలూయా. ఒక్కసారి ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం ఎవరన్నా గట్టిగా చదివితే బాగుంటుందేమో. ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం. అమ్మ అందరూ వింటున్నారా? అంటే నేను చదివేస్తే ఈ విషయాలు నేనే చదివినట్టు ఉంటుంది, నేనే కావాలని చదివినట్టు ఉంటుంది. అది మీరు చదివితే ఇది నాకు అర్థమవుతుంది. చదవండి అమ్మా గట్టిగా. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుచు వారి విశ్వాసమును అంతే కదండి, ఫుల్ స్టాపే కదా. అక్కడ ఫుల్ స్టాప్ వచ్చిందా? వారి విశ్వాసమును ఏం చేయాలి అంటే ఇప్పుడు ఎవరి గురించి రాయబడింది ఇక్కడ? ఎవరైనా చెప్పండి, ఎవరైనా చెప్తే దాని ముందుకు వెళ్దాం. ఎవరి గురించి రాయబడింది అమ్మా? ఎవరి గురించి రాయబడింది? మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, వారి ప్రవర్తన ఫలమును. అంటే దాని అర్థం కిందే ఉందంటే వారు అంతము వరకు నడుచుకున్న రీతిని. వారు ఇప్పుడు నేను నడుచుకున్న రీతిలో ఏమైనా తప్పిపోయాను అనుకో, మీరేం చేయాలి? నాకు నా తప్పిదము తెలియజేయాల. సంఘము ప్రారంభమైనది మొదలుకొని ఇప్పటి వరకు అలాగే ఉన్నానా, లేకపోతే ఏదైనా చేంజ్ అయిందా? ఎంతమంది ఇక్కడ ఉన్నారండి? ఒకవేళ నేను గర్వంలో పడిపోయినా, డబ్బులో పడిపోయినా, మతంలో పడిపోయినా, లేకపోతే స్త్రీలో పడిపోయినా, ఎక్కడ పడిపోయినా నువ్వు ఒకవేళ అది నువ్వు పరిశీలన చేసినట్లయితే నువ్వు దాన్ని ఏం చేయాలి? నాకు తెలియచేయాలి. అయితే వారు అంతము వరకు నడిచిన రీతిని ఒక్కసారి చూచుకుని, హల్లెలూయా, వారి విశ్వాసం మనం ఏం చేయాలి? అమ్మ చెప్పాలి. నేను ఏదైతే విశ్వసిస్తున్నానో దాన్ని నువ్వేం చేయాలి? నేను అంటాను, డినామినేషన్ సంఘశాఖ కూడా నా సహోదరులే, నేను వారిని గౌరవిస్తాను. నువ్వేం చేయాలి? వారి పాస్టర్లను నేను గౌరవిస్తాను. నువ్వేం చేయాలి?
నేను శత్రువును సైతం మీరు ప్రేమించాలి, కుదరదు అని చెప్తాను, నువ్వేం చేయాలి? ఎంతమంది ఇక్కడ ఉన్నారండి? మీ మనసులు ఇక్కడ ఉన్నాయా? నేను చెప్పిన మాటలు అర్థమవుతుందా? ఒకవేళ వాక్యానికి వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే, వాక్యానికి వ్యతిరేకమైన మాట ఏంటంటే, నాకు శత్రువైనవాడు నీకు శత్రువే, నన్ను ప్రేమిప్పనవాడు నిన్ను ప్రేమించిన వాడే, నాకు విరోధైన వాడు నీకు విరోధే, కాబట్టి మీరు ఎవరిని కలవవద్దు, ఎవరిని ప్రేమించవద్దు, ఎవరి గురించి మంచిగా ఆలోచించవద్దు, వాళ్ళని వదిలేండి, వారు నాశనం అయిపోవాలి, వాళ్ళు నరకానికి పోవాలి అని నేను మాట్లాడాను అనుకోండి, అదేంటి? అమ్మా అందరు ఇక్కడ ఉన్నారా? అదేంటండి? అదేమవుతుంది? అది వాక్యానికి సరిపోతుందో లేదో చూసుకోకుండా చాలామంది భ్రమలో ఉండి అమేన్ 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 అంటారు. పలానా సహోదరుడు నశింపపోవాలి, వాడు నాశనం అయిపోవాలి అని ఇక్కడ నుంచి పులిపెట్టుంటే బోధిస్తుంటే సంఘం అంటది, ఏమంటది? అమేన్ అమేన్ అంటారు. మరి బాబు, మనం బుధవారం అనుకుంటాను, ఈ బుధవారం కాకుండా ముందు బుధవారం, వారు ఎక్కడున్నారంట? చీకటిలో ఉన్నారని చెప్తున్నాడు. మొదటి యోహాను పత్రిక 2:7 వా కుటుంబం పాడైపోను గాక, నన్ను ఎదిరించిన వారు, నా మీద తిరుగుబాటు చేసిన వారు నశింపపోను గాక అని అంటే సంఘం ఏమంటుంది? అంటే వారు అక్కడ ఉన్నారు, అక్కడ గుడ్డితనంలో ఉన్నారు, చీకటిలో ఉన్నారు. చీకటి వారి కన్నులకు గుడ్డితనం కలుగు చేస్తుంది కనుక వారు ఎటు వెళ్ళిపోతున్నారు? వారికి ఇక్కడ సేవకుడు బోధించేది వాక్యం అయితేనే నువ్వు తీసుకో, వాక్యం కాకపోతే దాన్ని నువ్వు విడిచిపెట్టాలి. ఎంతమంది అర్థం చేసుకుంటున్నారండి? హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? కాబట్టి నీ క్రియలను ఎరుగుతూ అంటున్నాడు. నేను నా క్రియల గురించే మాట్లాడతాను ఈ వారం. కష్టం గురించి, సహనం గురించి తర్వాత మాట్లాడుకుందాం, ఎందుకంటే మనకి ఇంకా దేవుడు అవకాశం ఇస్తే మాట్లాడుకుందాం. లేదా నువ్వు ఎవరి కోసం కష్టపడుతున్నావో అదేంటో నువ్వే తెలుసుకోవాలి. హల్లెలూయా. ఈరోజు మన క్రియలను పరీక్ష చేసుకుందామా? దేవుడు ప్రతి వ్యక్తిని కనిపెడతాడా లేదా? వారిని అంటే ఇశ్రాయేలు ప్రజల్ని గుంపులుగా కనిపెట్టాడంట. మరి ఇప్పుడు చెప్పండి బ్రదర్స్, దేవుడు మనల్ని వ్యక్తిగతంగా కనబడతాడా, గుంపుగా కనబడతాడా? దేవుడికి గుంపుగా కావాలా, వ్యక్తిగతంగా కావాలా? దేవుడికి నేనే కావాలి. నీ సంగతి గురించి నాకు తెలియదు, నేను బోధించడం నా పని, నువ్వు వినుట వినకపోవట అంతా తీర్మానం చేసుకోదు నువ్వేమైతే తీర్మానం చేసుకున్నావో దాని మీదే దేవుడు ఆధారపడతాడు. ఒకవేళ నువ్వు అంతా నింపుకొని వస్తే ఏమీ పట్టుకుపోవు, నువ్వు ఖాళీగా వస్తే ఆయన ప్రేమను పట్టుకుపోతావు, ఆయన వాక్యాన్ని పట్టుకుపోతావు, ఏదైతే చెయ్యాలో ఆ క్రియలు పట్టుకుపోతావు. మొట్టమొదటిగా క్రియండి, దేవుని పంపిన వాని యందు విశ్వాసముంచుటయే దేవుని క్రియ. మరి ఎవరి మీద విశ్వాసం ఉంచాలి? ఈ కాలానికి పంపబడిన వాక్యం మీద, ఈ కాలానికి పంపబడిన ప్రవక్త మీద మన విశ్వాసం ఉంచాలి. విశ్వాసం అంటే ఏంటి? ఆయన ఏదో తప్పుదములు చేశాడని ఆయన వైపు మనం చూపించడం కాదు, ఆయన తప్పులు పట్టుకోవడానికి కాదు దేవుడు నిన్ను పిలుచుకుంది. మనిషి అన్న తర్వాత, మానవుడు అన్న తర్వాత పొరపాట్లు జరుగుతాయి, తప్పుదములు జరుగుతాయి. మనము మన కంట్లో దూలం పెట్టుకుని ఎదుటోడు కంట్లో దూలాలు వెతుకుతూ ఉంటాం. మనం ఎదుటోడు కంట్లో నలుసులు వెతుకుతూ ఉంటాం. ముందు మన కంట్లో దూలాన్ని తీసేసుకుందామండి. హల్లెలూయా. ఎదుటోడు కంట్లో దూలం పోవాలంటే నీ వల్ల అవదు. దేవుడు తను ఆకర్షించుకుంది ఎవరు తన యొద్దకే రాడు. నువ్వు ఏదో దేవుని కొరకు చేయాలనుకుంటావు. బైబిల్ ఉంటుంది, ప్రయాసపడిన వారుగాను పొందగోరిన వారి వలన ఏమీ కాదు కానీ కరుణించు దేవుని వల్లే సమస్తము జరుగుతుంది. అంటే నేను ఏమంటున్నానంటే, మనం ఏమి చేసినా అది వాక్య ప్రకారంగా ఉండాలి, వాక్యమే ఉండాలి. ఎందుకంటే వాక్యములో మనం మారడానికి వచ్చి ఉన్నాం కానీ వాక్యాన్ని మార్చడానికి కాదు. హల్లెలూయా. నా బాధ ఎంతమందికి అర్థమవుతుంది? వాక్యముగా మనం మారాలి కానీ మన కోసం వాక్యాన్ని మార్చేసుకోకూడదు. మన కోసం వాక్యాన్ని మార్చామంటే అక్కడ పరిశుద్ధాత్మ లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన దగ్గర నుంచి కొంతమంది వ్యక్తులు వెళ్ళిపోయారు.
వారు ఏ కారణాలు చెప్పారు, మంచిదే, దేవుని స్తోత్రం, వారు దేవుని దీవించును గాక. వారికి ఉన్న పరిస్థితిని బట్టి వారు వెళ్ళిపోయారు. ఒకవేళ వారికి వాక్యం కావాలంటే మళ్ళీ వస్తారు, వారికి పరలోక రాజ్యం కావాలంటే మళ్ళీ వస్తారు వాళ్ళు. హల్లెలూయా. వారు ఎత్తబడే విశ్వాసం కావాలంటే మళ్ళీ వస్తారు. అయితే వారిని గురించి మనము ఏది తోలనాడుగా మాట్లాడకూడదు. హల్లెలూయా. ఇది ఏ కాలమో తెలుసా? ఏ గూటి పక్షి ఆ గూటికి వెళ్ళిపోయే కాలం. హల్లెలూయా. నువ్వు ఏ గూటికి సంబంధించిన వ్యక్తివి? నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తు గూటికి సంబంధించిన వ్యక్తివా, లేకపోతే నెబిల్ సంబంధించిన గూటికి సంబంధించిన వ్యక్తివా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బ్రహ్నం గుడారం గురించి ఒక వదాంతం ఉందండి. బ్రహ్నం తన గుడారానికి పేరెట్టుకున్నాడు. ఏం పేరు చెప్పాలండి? ఏం పేరండి? బ్రహ్నం గుడారం పెట్టారు. చాలామంది ఏమన్నారంటే ఎవరి సంఘానికి వాళ్ళు పేర్లు పెట్టుకుని గుడారం పెట్టుకోమంటున్నారు. ప్రవక్త ఆ విషయంలో ఏమన్నాడు తెలుసా? ఒక వర్తమానంలో ప్రశ్న జవాబులో కూడా చెప్పాడు ఆయన. ఆ స్థలం కొన్నప్పుడు అది చాలా పోరంబోకు స్థలం అంట. ఆ చర్చి కట్టే ప్లేసు అంతా బురదది, ఆ గొయ్యలు. ఆ స్థలమును కొనేటప్పుడు అక్కడ ఉన్న పెద్దలు ఏం చేస్తారంటే దేవుడి పేరు మీద ఎడతా రిజిస్ట్రేషన్ అవ్వదుగా. యేసుప్రభు మీద ఎడితే రిజిస్ట్రేషన్ ఏమైనా అవుతుందా? అవ్వదు. అందుకే ఆ స్థలానికి బ్రహ్మం పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారంట. ప్రవక్త స్పష్టంగా చెప్పాడు. బ్రహ్మం పేరు మీద ఆ స్థలం రిజిస్ట్రేషన్ అయిన కారణాన్ని బట్టి ఆ యొక్క గుడారానికి ఏం చేశారంటే ఆ మినిస్ట్రీ పేరుని చెప్పిన బ్రహ్మం గుడారం, అదే బ్రహ్మం టెబర్నికల్ అని పెట్టడం జరిగింది. ప్రవక్త అంటాడు, ఈ బ్రహ్మం గుడారం అని నాకు అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే అది రిజిస్ట్రేషన్ అయిపోయిన పేరు కనుక ఆ పేరుని అక్కడ తగిలించారు. అక్కడ తగిలించవలసింది నా పేరు కాదు, ఆయన పేరు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు మన సంఘము పేరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. నిజమేనా? రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. మరి ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏమో దేవుని కృప ఉంటే రిజిస్ట్రేషన్ ముందు చేయించేసుకోవాలా? హల్లెలూయా. అయితే నేను చెప్తున్నాను, అయితే సంఘమునకు ఒక పేరు ఉన్నది. సమాజమా మీ పేరేంటి? మీరెవరు? మిస్సెస్ జీసస్ క్రైస్ట్. వధువు అని చెప్పుకోవద్దు. వధువు అనేది ఒక బ్రాండ్ అంతే. ఏమండి? ఎంతమందికి అర్థమవుతుంది? అమ్మానికి ఒక బ్రాండ్ ఉంటుందా? ఏంటది? అమ్మానికి ఒక బ్రాండ్ ఏంటో చెప్పండి. రిలయన్స్. రిలయన్స్ ఆయన పేరా? బ్రాండ్ అది. వధువు అనేది మన బ్రాండ్, కానీ మనకు అసలైన పేరేంటి? మిస్సెస్ జీసస్ క్రైస్ట్. ప్రభువైన యేసుక్రీస్తే మన యొక్క పేరు అయి ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తే మన నామమై ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తే మన భర్త అయి ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తే సమస్తమై ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తే స్వస్థత అయి ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తే విడుదలై ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తే మన కట్లు విప్పువాడై ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తే మన మార్గదర్శి అయి ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తే మన ఎత్తబాటై ఉన్నాడు. ఆయనే సమస్తం. ఈ దీన సేవకుడు ఎంతకాలం ఉంటాడో అంతకాలం ఉంటాడు. ఒకవేళ పిలిపొస్తే వెళ్ళిపోవాలి, నువ్వైనా నేనైనా. హల్లెలూయా. నేను నిన్ను పరలోక రాజ్యం తీసుకుపోను, అలా తీసుకెళ్ళిపోతానని చెప్పేవాడు అబద్ధికుడు. నేను నీతో పాటు సిద్ధపడితేనే పరలోక రాజ్యం వెళ్ళిపోతాను. హల్లెలూయా. సిద్ధపడకుండా నేను వెళ్ళిపోతాను, నాతో ఉండనోడు ఎల్లడు అన్నవాడు అబద్ధికుడు. ప్రవక్త అన్నాడు, డినామినేషన్ కూడా ఎల్లడు అని చెప్పకూడదు చెప్పాడు. ఎందుకంటే ఆ సంఘ శాఖలో కూడా ఆయనకి పిల్లలు ఉన్నారు. ఒకరోజు నీకు ఆ స్వరం ఎలా వెళ్ళిందో వారికి కూడా ఆ స్వరం వెళ్తుంది. అయితే డినామినేషన్ కూడా పొగుడుతున్నాడు పాస్టర్ గారు, పోదాం డినామినేషన్ కూడా అనుకుంటున్నారేమో. జాగ్రత్త సుమి. యేసుక్రీస్తు యోధ యేసుక్రీస్తు ఉన్నాడు, అక్కడ పరిశీలతోనూ శాస్త్రులతోనూ జీవించాడు. ఇటు ఉన్నాడు అటు ఉన్నాడు, చివరికి ఎక్కడ పోయాడు చెప్పాలండి? పాతాళంగా పోయాడండి. హల్లెలూయా. కాబట్టి డినామినేషన్ని మనం గౌరవిస్తున్నాం, కానీ దాని సిద్ధాంతాలను మనం ప్రేమించట్లే. ఎందుకంటే మనకు ఒక సిద్ధాంతం ఉన్నది, అది మన బైబిల్ అయి ఉన్నది. దీన్ని తప్పించి ఏదైనా బోధించామా పోవాల్సింది నరకానికి. హల్లెలూయా. దీనిలో లేనిది బోధించామా మనం ఎక్కడ పోతాం? పోవాల్సిందే. అంతమందికి అర్థమవుతుంది. కాబట్టి భస్మ బుధవారం ప్రకటిస్తున్నారు అన్న, బూడిద రాసుకొని. మన రామపురం పోయాం కదా, అక్కడ పెద్ద పెద్ద పోస్టర్లు ఉన్నాయి.
ఏంటని చూసా, ఒక పక్కనేమో పాస్టర్ గారు నిలువుటంగి చేసుకుని పైన ఏదో ఎర్రన్నది ఏ ఫోటో ధరించుకుని ఉన్నాడు. ఓ పక్కన ఇంకో ఆయన ఉన్నాడు, పెద్ద ఫోటో వేసారైంది. ఆ ఫ్లెక్స్లో యేసుప్రభు ఫోటో లేదు, ఆ పోస్టర్లో ఏసేకి స్థానం లేదు. ఆ యొక్క వ్యక్తి పెద్ద ఫోటో వేస్తే ఆ వ్యక్తికి అండి గోను గుడ్డ వేసుకున్నాడు. అంటే గోను బట్టలు అంటారు కదా, గోను ధరించుకుని నెత్తి పెంచి బూడిద వేసుకుని ఇలాగా ఏదో చూడండి, పాల్కే గారు మనకి ఫోటోలో రంగులు రాసుకుంటారు కదా, అలాగా బూడిద రాసుకున్నట్టుగా ఇలా రాసుకున్నాడు. ఆ ఫోటో చూసుకున్నాను, ఏంటి వింతగా ఉందని చెప్పేసి. నాకేమో కళ్ళు కనబడలేదు, దూరం ఉండి అక్షరాలు చదువుతామంటే దగ్గరికి వెళ్తే కానీ కనబడలేదు. ఏంటని చెప్పేసి ఆ ఫోటో అయితే కనబడుతుంది కానీ అక్షరాలు నిజంగా వాస్తవంగానండి ఇక్కడున్న ఆ క్యాలెండర్ మీద ఉన్న అక్షరాలు కూడా నాకు సరిగ్గా కనబడట్లేదు. అది ఎలా ఉన్నదంటే బ్లర్గా ఉందన్నమాట. అలా ఉందని దగ్గర పోయి ఆ అక్షరాలు చదివితే అక్కడ ఏమని రాశారంటే, ఇతడు క్రీస్తు రాయబారి, ఇతడు నువ్వు చెప్పిన ప్రతి ప్రార్థన తీసుకెళ్ళిపోయి అని చెప్పేస్తాడంట. ఆయన అంట జవాబు ఇచ్చేస్తాడంట. ఈయన అంట ప్రవచించేస్తాడంట. ప్రవచన వరం కలిగిన బూడిద రాసుకున్న క్రీస్తు రాయబారి. పౌలు అంటాడు, నేను క్రీస్తుకు రాయబారిని అన్నాడు. మరి నువ్వేమై ఉన్నావు? పౌలు ఏదై ఉన్నాడు, మనం అది కాదా? అంటే మన తరపున ఇంకొకడు వేరొకరు వెళ్ళి విజ్ఞాపన చేయాల్సిన పరిస్థితి మనకు వచ్చిందంటే క్రీస్తు మనలో, అంతే కదా. అమ్మ మీరందరూ క్రీస్తు రాయబారులేనా? మన వారం సహోదరుడికి బాగాలేదని నేను ప్రతిరోజు ప్రార్థిస్తున్నాను, స్నేహితుడికి ఫోన్ చేస్తూ ఉన్నాను, అమ్మ ఎలా ఉంది, డాడీకి ఎలా ఉంది అని అడుగుతూ ఉన్నాను. ఇలా కొనసాగుతుంది. నాకు ప్రేరేపణ వచ్చింది, బ్రదర్స్ ఫోన్ చేద్దాం. ఎందుకంటే సేవకుడి మీదే ఆధారపడాలి కరెక్టే, కానీ సేవకుడు దూరంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? బైబిల్ ఏముంది, యాకోబు పత్రికలో ఏముంది అమ్మ? రాత్రి చదువుకున్నామా? యాకోబు పత్రిక 5వ అధ్యాయము, సంఘ పెద్దలను పిలిపించండి, నూనె రాసి అతడి కొరకు ప్రార్థించినప్పుడు విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరిచి చెప్పినాం. అంటే పాపం చేతనే రోగం వస్తుందా? కాదండి. మరి అలా అయితే పాస్టర్ పీటర్ గారు కరోనా వచ్చింది పాపం చేశాడు కాబట్టి వచ్చిందా? కాదండి. పరిశుద్ధులు ఆ యొక్క పనిలో ఉంటుండగా, ఏ పనిలో? దేవుని పనిలో ఉంటుండగా శత్రువు వాడి మీద దారి చేస్తాడు. ఒకసారి దేవుని చిత్తమైతే అలాగే వారు దేవుని యొద్దకు వెళ్ళిపోవాలని దేవుని చిత్తమైతే వెళ్ళిపోతారు. కానీ ఇంకా ఆయన పని చెయ్యాలని భూమి మీద ఉంటే ఖచ్చితంగా ఆయన పని కొరకు మనల్ని నిలబెట్టుకుంటాడు. పాపం చేస్తే రోగాలు వస్తాయని చెప్తారు చాలామంది. కాదండి. రోగం అనేది ఒక డిసీజ్, ఒక దెయ్యం అన్నాడు ప్రవక్త దాన్ని. ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకంటే మన సహనాన్ని పరీక్షించడానికి, మన క్రియలు పరీక్షించడానికి, మన యొక్క విధానాన్ని పరీక్షించడానికి దేవుడు అనుమతించే కార్యాలు అవి. ఎంతమందికి అర్థమవుతుంది? కాబట్టి ఆ సహోదరులకి చెప్పాను, కొంతమందికి, సహోదరులారా కొంచెం నేను దూరంలో ఉన్నాను, దయించి మన సహోదరుడికి బాగోలేదంట, మీరు దయించి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి కొంచెం ప్రార్థన చేయమని చెప్పాను. ఇక్కడ కొంతమంది వ్యక్తులు వెళ్ళారండి. ఎంతమంది వెళ్ళారు? 4 వెళ్ళారు అండి. వెళ్ళి వారు చెయ్యి పట్టుకుని ప్రార్థించారు. నిజంగా అది వాక్యంలో నేర్పించబడింది. నిజమే బ్రదర్, అలాగనే చేశారు. ప్రార్థించినప్పుడు నిజంగా అక్కడ ఒక దర్శనములు, కళలు అక్కడ జరిగాయి. అక్కడ అద్భుతం జరిగింది. నిజమేనండి. అంటే సేవకుడు ఉంటేనే జరుగుతుందా? అంటే సేవకుని ఒక్కడే దేవుడు వాడుకుంటాడా? కాదు కాదు కాదు. సందర్భం వస్తే ఆయన నిన్ను నన్ను కూడా వాడుకుంటాడు. హల్లెలూయా. ఎప్పుడు నేను అలా అన్ను, నా ద్వారా నువ్వు బాగుపడ్డావు, నా ద్వారా నువ్వు రక్షణ పొందుకున్నావు, నా ద్వారా నువ్వు ఆస్తి సంపాదించుకున్నావు, అలా చెప్పువాడు అబద్ధికుడు. నేను మిమ్మల్ని రక్షించలేనండి, నేను ఒక పాపిని, నేను మిమ్మల్ని ఎలా రక్షించగలను? ఒక పాపి మరొక పాపిని రక్షించగలడాన్ని ప్రవక్త చెప్తున్నాడు. ఈరోజు ఇక్కడ నిలబడి ఇగో నేను రక్షించాను, నీ కుటుంబాన్ని రక్షించాను అని అంటే అతడు అబద్ధికుడై ఉన్నాడు. నేను అబద్ధం చెప్తున్నాను, నిజం చెప్తున్నాను? అలా చెప్పువారు అబద్ధికులు. కాబట్టి మరి ఈ సహోదరులు ప్రార్థించినప్పుడు సహోదరుని యొక్క బలహీనత బయటికి వెళ్ళిపోయింది. కొంత ఊరట కలిగింది. సహోదరి సాక్ష్యం ఇచ్చింది, సిస్టర్ స్నేహిత, నిజంగా అన్న ఆ రోజు ప్రార్థించిన తర్వాత కొంత మున్నుడిపడి కంటే చాలా వరకు బెటర్ అని చెప్పింది. ఎందుకు
ఆ ప్రార్థనలో ఆ శక్తి ఉంది. బలహీనత వచ్చిందంటే అన్నీ పోదండి. మన యొక్క సహనాన్ని పరీక్షించేంత వరకు కూడా అది మన దగ్గర ఉంటుంది. ఒక మాట చెప్తాను, మోషే సంఘంలో బలహీనతలు రాలేదా? మోషే సంఘం ఏంటి? ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనం ముగిస్తామాట. క్రియలు చూస్తున్నాడా లేదా? క్రియలు చూస్తున్నాడా దేవుడు? మోసే సంఘంలో ఇశ్రాయేలు ప్రజల్లో బలహీనతలు రాలేదా? రోగాలు రాలేదా? చెప్పట్లేదు ఏమైనా రోగాలు రాలేదా? 40 సంవత్సరాలు ఉన్నారంట చూడండి. అయినను వారు చెప్పులు అరిగిపోలేదంటే, వారు బట్టలు మాసిపోలేదంటే ఎంత ధన్యులండి వాళ్ళు. ప్రతి దినము ఏసీలో నడిపిస్తున్నాడు ఆయన్ని. ఆ రాత్రి వేళ అగ్ని స్తంభాన్ని ఇస్తున్నాడు, తినడానికి ఆహారం ఇస్తున్నాడు, తాగడానికి నీళ్ళు ఇస్తున్నాడు, మాంసాన్ని ఇస్తున్నాడు, అన్నీ చక్కగా ఇస్తున్నాడా లేదా? మరి ఆ ప్రజలు ఏమంటున్నారు సంఖ్యాకాండంలో? దేవుడు వారి క్రియలు చూశాడా? ఏమన్నాడు చదవండి. దేవునికి స్తోత్రం. నాలుగో వచనం 21:4. వారు ఏదోము దేశముకు చుట్టి పోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్రము మార్గముగా సాగినప్పుడు మార్గాయసము చేత జనులు ప్రాణము సొమ్మసిల్లెను. నిజమేనా? మార్గంలో నడుస్తున్నారు, నిజమేనండి. మనం ఎక్కడ ఉన్నామండి? యాత్రలో ఉన్నామా అమ్మా? మార్గంలో ఉన్నామా? యాత్రలో ఉన్నామా? మనకు అలసట ఉంటుందా? అలసిపోకుండా ఉన్నారా? అస్సలు అలసిపోవట్లేదా? నిజమేనా? దేవునికి స్తోత్రం. మార్గాయసము చేత వారు అలసిపోయారంట. అలసిపోయినప్పుడు ఏం జరిగిందంట? కాగా చదవండి ఎవరండి. ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడారు. నిజంగా అమ్మా, సేవకుడు విరోధంగా మాట్లాడినా పర్వాలేదు, కానీ దేవునికి విరోధంగా మాట్లాడద్దు. హల్లెలూయా. అక్కడ చూడండి, ప్రజలు దేవునికిని మోషేకును విరోధంగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమన్రి. అందుకు యెహోవా ప్రజల్లోనికి కర్ములైన సర్పములను దేవుడే పంపాడు. ఎందుకు? బుద్ధి తేవడానికి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ఒకసారి సంఖ్యాకాండము 14 వచనం కూడా చూడండి ఒకసారి. 14వ అధ్యాయం 24వ వచనం. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టెదను, అతని సంతతి దాన్ని స్వాధీనపరచుకొనును. హల్లెలూయా. అయితే 26వ వచనం. మరియు యెహోవా మోషే అహరోనులకు ఎలాగూ సెలవిచ్చును, నాకు విరోధంగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజము నేను ఎంతవరకు సహింపవలను? ఇజ్రాయేలు నాకు విరోధముగా సనుగుచున్న సనుగును వినియున్నాను. అప్పుడప్పుడు మనం సనుగుతుంటాం. అప్పులు ఎక్కువైపోయినా, సమస్యలు ఎక్కువైపోయినా, భర్తతో బాధ ఎక్కువైపోయినా, భార్యతో బాధ ఎక్కువైపోయినా, కుమారులతో బాధ ఎక్కువైపోయినా, బంధువులతో పీకించుకుంటున్నా, అప్పుడు మనకు ఎవరు గుర్తొస్తారో? ఏమంటాం? దేవుణ్ణి ఏమంటారండి? ప్రభువా, ఈ సమస్యను పంపించినందుకు మీకు స్తోత్రం ప్రభు అంటావా? అసలు ఉన్నావా అని పాడతాం. పాట మొదలెట్టామంటే ఏమంటాం మనం? హల్లెలూయా. పాత సినిమాల్లోని చూసారా, ఎక్కువ సినిమాలు ఏముంది అంటే, నువ్వు ఉన్నావా రాయి దగ్గరికి వెళ్ళి పాడుతుంటే మొత్తం భూకంపం వచ్చేసి కదిలిపోయి గాలి తుఫాన్లు వచ్చేసి ప్రత్యక్షమైపోతుంటారు కదా. అనుభవానికి అర్థమైందండి. అదంతా గ్రాఫిక్స్. ఆ రాయి దగ్గరికి పోయి ఉన్నావా అంటారు. మీకు కూడా ఏదైనా బాధ వచ్చిందనుకో ఏం పాడతారు? అసలు ఉన్నావా? నువ్వు ఉంటే ఏం చేస్తున్నావు? కళ్ళు మూసుకున్నావా?
నోరు మూసుకున్నావా? చేతులు మూసుకున్నావా? ఏం మూసుకున్నావు నువ్వు తెరవా అని అంటావు లేదా? అంటే మన సనుగుడు దేవుడు వింటున్నాడా లేదా? ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఆయన ఉన్నాడు కాబట్టి నువ్వు ఉన్నావు. ఆయన కన్నులతో నిన్ను చూస్తున్నాడు కాబట్టి క్షేమంగా ఉన్నావు. పైకి ఇలా కనబడుతున్నా నా లోపల ఎన్ని బాధలు ఉన్నాయో, ఎన్ని సమస్యలు ఉన్నాయో, ఎన్ని రోగాలు ఉన్నాయో. కనబడిదంతా ఈ శరీరానికే రోగాలు. నిజమేనండి. షుగర్ దేనికి? ఆత్మక శరీరానిక. బీపీ దేనికి? ఆత్మక శరీరానిక. చెప్పాలి. జ్వరం దేనికి? ఆత్మక శరీరానిక. ఉన్నాయా? శరీర సంబంధమైన రోగాలు ఉంటాయి, మరి ఆత్మ సంబంధమైన రోగాలు కూడా ఉంటాయంటారా? ఉంటాయి. నీ సనుగులను దేవుడు ఆలకించుచున్నాడు. ఆమేన్. అయితే కాలేబును కూడా చూస్తున్నాడంట దేవుడు. అతడు ఎలాంటి వాడు అంటండి కాలేబు? చెప్పండి. ఆయన దృష్టికి ఎలా ఉన్నాడంట? అమ్మ చెప్పండి అమ్మా. దేవుడు అంటున్నాడు కదా, ఏమన్నాడు? నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరిస్తున్నాడు. ఆమేన్. చప్పట్లు కొట్టండి దీనికి. కాలేబు గారి కోసం ఒక్క చప్పట్లు కొట్టండి. అలాంటి కాలేబు ఆత్మ ఇప్పుడు కూడా ఉంది. కాలేబు పొందుకుని అదే ఆత్మ ఇప్పుడు మన ఉంది. కాలేబు మంచి మనసు కలిగి యెహోవాను అనుసరించాడంట. అందుకే అతని కుటుంబానంతా దేవుడు ఆశీర్వదించాడంట. హల్లెలూయా. మరి యోబు రోగం వచ్చింది, పుండ్లు ఉన్నాయి, కురుపులు ఉన్నాయి, ఆస్తి పోయింది, పిల్లలు పోయారు. అవునా కాదా? ఏం మిగిలింది? బూడిద. ఏం మిగిలిందండి? అందుకే బూడిదలో పోయి యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకోను, నాకేంటి? ఒరే బాబు, నువ్వు కుళ్ళిపోతున్నావు రా, నీ శరీరం కుళ్ళిపోతుందని అంటుంటే యోబు ఏమన్నాడు తెలుసా? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకోను. అలాగే ఆ స్నేహితులు వచ్చి అంటుంటే నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడు నేను ఎరుగుతున్నావు. ఒక దినాన నన్ను ఆయన లేపుతాడు, నేను మరణించిన ఆయన లేపుతాడు. అదే యోబు ఏమంటాడు తెలుసా? ప్రభువా, నువ్వు నన్ను బాధించిన, నన్ను హింసించిన, నన్ను కొట్టినా, నన్ను తిట్టినా, నువ్వేమి చేసినా నువ్వే నా దేవుడు. అంటే యోబు యొక్క సహనం ఎంతగా పరీక్షించబడిందంటే అన్నీ తీసివేయబడ్డాయి. 10 మంది కొడుకులు ఒక్కసారి చచ్చిపోతే ఆ బాధ ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుందండి? 10 మంది పిల్లలు ఒక్కసారి చచ్చిపోతే భార్య ఏమంటుందో వచ్చి, నీ దేవుని దూషించి నువ్వు చచ్చిపోరాదా? ఆయన ఏమంటున్నాడు? భార్యను తిట్టలేకపోతున్నాడు. మనం ఏమంటాం? భార్యల్ని ఏమంటాం? కోపం అంతా ఏమంటాం? అనేస్తాం కదా. అంటే మనం యొక్క సహనాన్ని కోల్పోయి తిడుతూ ఉంటాం. కానీ యోబు సహనాన్ని కోల్పోలేదు. కోల్పోకుండా ఏమన్నాడు తెలుసా? మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నీవు మాట్లాడవద్దు. అంటే భార్యను మూర్ఖురాలు అనడానికి కూడా ఇష్టపడలేదు. అంత కోపగించిన మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నీవు మాట్లాడవద్దు. ఎంత సహనం అండి యోబుకి. మరి రోజు మన క్రియ ఆ యోబులో ఉన్న అదే క్రియ నీలో చూడాలనుకుంటున్నాడు దేవుడు. నువ్వు ఉంటావా? బ్రతుకుడు క్రీస్తే. అయితే చచ్చిపోయేది ఎలా చచ్చిపోవాలంటే దేవుని పరిచయం చేసి చచ్చిపోవాలి. ఆయన తీసిపోతాడు, మనం ఏం చచ్చిపోకర్లేదు. ప్రవక్త అంటున్నాడు, నువ్వు క్రీస్తునందు మృతులుగానే మారిపోవాలి, లేకపోతే ఎత్తబాటులో సజీవంగానే ఎత్తబడాలి. ఈ రెండు కోల్పోయావా ఎక్కడికి వెళ్తాం? ఆరని అగ్ని, చావని పురుగు. ఎవరా పురుగు? నువ్వే. ఆరని అగ్ని, చావని పురుగు. ఈ పురుగు వంటి దేహాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? మహిమగా మారుస్తున్నాడు అన్నాడని భక్తుడు ఏమన్నాడు? నేను పురుగు వంటి వాడినని ఎవడన్నారు? దావీదు అన్నాడా? నేను పురుగు వంటి వాడిని. మరి మన క్రియలు ఈరోజు ఎలా ఉన్నాయి? హల్లెలూయా. కాలేబు క్రియ ఎలా ఉందంట? మంచిగా. కష్టం వచ్చినా, యుద్ధం వచ్చినా, అతను అవమానించినా, అతడంట మొదట ఏ ప్రేమనైతే వాక్యం కొరకు కలిగి ఉన్నాడో అదే ప్రేమ చివరి వరకు కలిగి ఉన్నాడంట. చివరిలో అంటున్నాడంట, మోషేతో అంటున్నాడంట, మోషే అన్నాడంట, నువ్వు రెస్ట్ తీసుకోవాలి అబ్బాయి, ఇంక వయసు అయిపోయింది కదా, నువ్వు రెస్ట్ తీసుకోవాలంటే నేను రెస్ట్ తీసుకోవడం ఏంటి? అప్పుడు ఎలాంటి శక్తిని కలిగి ఉన్నానో ఇప్పుడు అదే శక్తిని కలిగి ఉన్నా.
రెస్ట్ తీసుకోవడానికి రాలేదు. ఒక ఆత్మకు రెస్ట్ లేదండి. ఆత్మకు వయసు లేదు. పుట్టినరోజులో చెప్పే వాక్యం అదే. ఆత్మకు దేనికి వయసు? మీ శరీరాలకి వయసు. రోగాలు దేనికి? మీ శరీరాలకి. ఆత్మకు వయసు లేదు. ఆత్మకు రోగాలు ఉన్నాయి. ఈ రోగాలు కాదు. ఏం రోగాలు? ఆత్మీయ రోగాలు ఉన్నాయి. వాటినన్నిటిని జయిస్తే నిన్ను దేవుడు తన కనుదృష్టి ద్వారా చూస్తున్నాడు. కాలేబును పరిశోధించిన దేవుడు నిన్ను కూడా పరిశోధిస్తున్నాడు ఈరోజు. స్తోత్రం. మరి ఆ పరిశోధనలో నువ్వు నెగ్గాలి కదా. ఎంతమంది నెగ్గాలనుకుంటున్నారు? ఇంకా క్రియల కోసం కంప్లీట్ అవ్వలేదు కాబట్టి వాక్యాన్ని ముగిస్తున్నాను. కాబట్టి ఈరోజు మనం ఏం చేద్దాం? విశ్వాసము కలిగి ఉందాం, క్రియలు కలిగి ఉందాం. మొదట మనకున్న ఆ యొక్క ప్రేమను కలిగి ఉందాం. ఎంతమంది కలిగి ఉంటారు? ఒకవేళ నువ్వు ఆ ప్రేమను విడిచిపెట్టవేమో, ఈరోజు తీర్మానం చేసుకో. ఆ ప్రేమ కోసం ప్రభువా, ఆ మొదట ఉన్న ఆ పరిచయం నాకు ఇవ్వు ప్రభువా, ఆ మొదట ఉన్న ఆ యొక్క శక్తి నాకు ఇవ్వు ప్రభువా, నీ కొరకు తీర్మానం చేసుకుని ఉంటానయ్యా, చచ్చినంత వరకు కూడా నీ కొరకు పని చేస్తానని చెప్పండి. లేదా మహిమలో వెళ్ళేంత వరకు కూడా నేను నీ కొరకు పని చేస్తానని తీర్మానం చేసుకోండి. నీ సేవకుని వాని యొక్క క్రియను అనుసరించండి. వారి యొక్క విశ్వాసమును అనుసరించమని చెప్పాడా? అమ్మా చెప్పాలి. మన సంఘం కాని వారి కొరకు కూడా నేను ప్రార్థన చేస్తా. నా బాధ్యత. నా స్నేహితుల కొరకు నేను ప్రార్థన చేస్తా. నిజమేనా? సోదరులారా చెప్పాలి. మనం ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? ఒక్కోసారి అండి, నువ్వు తప్పు చేసినా, నువ్వెవరు ఎడల తప్పు చేసావో ఆ వ్యక్తిని నువ్వు క్షమాపణ అడిగి ఆ వ్యక్తిని ప్రార్థన చేయమని చెప్తేనే నీ రోగం పోద్ది. నిజమా? నేను చెప్పింది నీకు అర్థమవుతుందండి? మోషేకి దేవునికి ఏం చేశారు? వారు సనుక్కున్నారు. తాపకరమైన సర్పాలను పంపించాడు. అప్పుడు ఏమన్నారు? మోషే మా కొరకు ప్రార్థన చేయమన్నాడు. చూడండి, యోబు స్నేహితులు ఏం చేశారు? యోబు మీద అమ్మా తిరుగుబాటు చేశారా? ఆఖరి అధ్యాయం అనుకుంటాను, అక్కడ ఉంటుంది. ఎలీఫజు మీ తరపున యోబు ప్రార్థన చేస్తేనే ప్రార్థన ఆలకిస్తాను అంటాడు. ఇదేంటి? తప్పు చేసింది ఎలీఫజే, స్నేహితులే తప్పు చేశారు. ఎలీఫజు నీ తరపున నువ్వు యోబు ప్రార్థన చేస్తేనే మిమ్మల్ని నేను అంగీకరిస్తానని చెప్తాడు. ఎంతమంది తెలుసని చదివారండి వాక్యం? హల్లెలూయా. చివరిగా మాట చెప్పనా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజమేనా? ప్రార్థన చేయాలా? ఎంతమందికి అర్థమవుతుంది? బైబిల్లో అబీమెలెకు రాజు షారాను ఎత్తిపోయాడు. ఎత్తుకెళ్ళిపోతే దేవుడు అబీమెలెకుతో మాట్లాడుతున్నాడు. అబీమెలెకు, ఆమె ఎవరో తెలుసా? నా ప్రవక్త అయిన అబ్రహాం యొక్క భార్య అనగానే గడగడ వణికాడు. అతడు తీసుకొచ్చిన కారణాన్ని బట్టి అబీమెలెకు యొక్క కుటుంబంలో పిల్లలు కనకుండా వారి గర్భాలు మూసేశాడు దేవుడు. అయితే మరి ఎవరు ప్రార్థన చేశారు? అబీమెలెకు ప్రార్థన చేశాడా? దేవుడు అన్నాడు, అబీమెలెకు నీ తరపున అబ్రహాము ప్రార్థన చేస్తే నేను నిన్ను అంగీకరిస్తా, నీ భార్యల గర్భము తెరుస్తానని చెప్పాడు. కాబట్టి మనం ఒక దైవజనుడి విషయంలో, అంటే ఒక నిజమైన వ్యక్తి విషయంలో ఒకవేళ అపరాధము చేసినట్లయితే, ఆ వ్యక్తి కోసం మనం ఏదైనా తప్పుడుగా అనుకుంటే నువ్వేం చేయాలి? ఆ వ్యక్తి దగ్గర పోయి, సహోదరుడా నీ విషయంలో నేను ఇలా అనుకున్నాను, దయించి నన్ను క్షమించు, నా కొరకు నువ్వు ప్రార్థన చేయి. అలా ప్రార్థన చేయమన్నప్పుడు దేవుని శక్తి వెంటనే దిగికి వస్తుంది. ఒప్పుదలకేనండి దిగొచ్చేది. ఎంతమంది ప్రార్థిస్తారు? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. ఈ వారంలో ప్రార్థిస్తారా? బుధవారం ప్రార్థనకు సిద్ధపడండి, శుక్రవారం ప్రార్థనకు సిద్ధపడండి, రండి, దేవుని వాక్యం వినండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. ఈ సమయంలో బ్రదరు ఒక పాట పాడతారు. రండి బ్రదర్. హల్లెలూయా.